మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. నాయిస్ వస్తుంది, వాళ్ళని మ్యూట్ చేస్తే నేను మాట్లాడతాను. ఒక్కసారి బాగా వాయిస్ వస్తుందమ్మా. ఎవరి దగ్గర నుంచో బాగా నాయిస్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. అది కొంచెం మ్యూట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందేమో. ప్లీజ్ కమాన్ సుజాత గారు చెప్పండి ప్లీజ్. ఇందాక పవని గౌడ్ గారు చాలా బాగా చెప్పారు. రికమెండేషన్ ఉంటే గానీ గురుకుల హాస్టళ్లలో అడ్మిషన్ దొరకలేదు అన్నారు. 32 రూపాయలకి ఎంత నాణ్యమైనటువంటి భోజనం పెట్టినో మనం చూసినాం. అందుకే కదా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉన్నదని. వాళ్ళ కనీసం గిట్టుబాటు ధర దొరకకపోతే పప్పు బదులు సాంబార్ పెడతారు, సాంబార్ బదులు నీళ్ళ చారు పెడతారు కదా. సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం పెడతారు, మంచి అన్నం బదులు పురుగుల అన్నం పెడతారు. అందుకే కదా వాళ్ళకి గిట్టుబాటు ధర ఉండాలి, చేసినోడు బతకాలి, తినేవాడికి ఆహారం మంచి పౌష్టిక ఆహారం దొరకాలనే కదా ముఖ్యమంత్రి గారు అనునిత్యం విద్యా సంస్థల మీద, ఉద్యోగాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి పిల్లలకి ఈ రోజు వాళ్ళకి డైట్ గురించే గానీ అన్నిటి గురించి ఈ రోజు 25% పెంచింది మా ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏనాడు కూడా పెంచకుండా వాళ్ళకి ఇబ్బందులు పెడితే ఇలాగే ఉండే వ్యవస్థ. ఇప్పుడిప్పుడు మేము ప్రక్షాళన చేస్తున్నాం. జరిగిండొచ్చు, నేను కాదన్ను. నా ప్రభుత్వంలో తప్పు జరిగిందని నేను ఎన్నికేసుకొని రాను, మీ ప్రభుత్వంలో తప్పు జరిగిందని నేను వేలెత్తి చూపడం కాదు. అసలు తప్పు ఎందుకు జరిగింది, ఎందువల్ల జరగాల్సి వచ్చింది అనే దాని మీద ప్రక్షాళన జరిగితే ప్రభుత్వాలు ప్రజలు సామాన్యంగా బతకడానికి ఒక అవకాశం వస్తుంది. కానీ విద్యా సంస్థలలో ఉండేటటువంటి వ్యవస్థని మార్చకుండా మేము అన్ని చేసేసినాం, మేము తప్ప ఎవరేం చేయలేదు, ఫామ్ హౌస్ లో పండుకుంటేంది, ఎక్కడుంటే మీకేంది అని అడిగే మాటలకు జవాబులు ఎక్కడి నుంచి దొరకవండి. ఒక్కటి గుర్తుంచుకోవాలి, నేను కూడా హాస్టల్స్ మెయింటైన్ చేసిన గతంలో. నేను చూసిన అసలు గిట్టుబాటు ధర రాకపోతే అవస్థలు పడి అప్పుల పాలైనటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లని మనం చూస్తాం. బిల్లులు రాక, కాంట్రాక్టర్లు డబ్బులు ఇయ్యక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి విషయం మేము కళ్ళారా చూసిన. అలాంటిది గొప్పలు చెప్పుకొని కేసీఆర్ అంతా చేసింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది, వాళ్ళకి అసలు గిట్టుబాటు అవుతుందా లేదా? ఈ రోజు ఉప్పు పప్పు కొనాలంటే ఎంత ఖరీదు అయిపోయింది. మరి వాళ్ళకు ధర ఇవ్వకపోతే వాళ్ళు పెట్టే భోజనం ఎంత క్వాలిటీ ఇస్తారు, ఎంత పౌష్టికత. అదే విషయంపై మనం పావని గారితో ఒక విషయం ఒకే విషయం పావని గారితో ఉన్నదాం. పావని గారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఫామ్ హౌస్ లలో నుండి కూడా అక్కడి నుంచి రాజ్యం వెళ్ళారు. నేను కూడా ఎంత వరకు అది చేశానో నాకు సంబంధించిన